హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. ఈరోజు వీడియోలో చిల్లీ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ ఇలా పగలగొట్టి పెట్టేసుకోండి. నేను ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోండి. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోండి. నేను 4 తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా కారం ఉన్నాయి. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసేసుకోండి. అలాగే ఒక 6 to 7 వెల్లుల్లి కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ని వేసేసుకొని ఒక 2 minutes అలాగే హీట్ చేసుకోండి. 2 minutes తర్వాత ఇలా ఫ్లిప్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 minutes అలాగే ఉండనివ్వండి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు అదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా టమోటా సాస్ అండ్ సోయా సాస్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒక 2 minutes అలాగే వేగనివ్వండి. చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో పిల్లలకి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.